ప్రస్తుతానికైతే సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ స్థాపించాక గత ఎన్నికల అనంతరం కూడా వివిధ సినిమాలు చేస్తూ వచ్చాడు పవన్. అయితే మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధిపతి ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ ఇదివరకు ప్రకటించారు. అలాగే తన పార్టీ తరఫున అభ్యర్థులను కూడా నిలపనున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమాలకు దూరమయ్యారు. అయితే ఈ దూరం ఎన్ని రోజులనేది సమాధానం లేని ప్రశ్న. వచ్చే ఎన్నికల తర్వాత పవన్ మళ్లీ సినిమాల్లో కనిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే వంటి హోదాల్లో ఉండి బాలయ్య వంటి వాళ్లు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ రేపటి ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గినా సినిమా హీరోగా కొనసాగే అవకాశాలున్నాయని ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు వారికి మరో ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే, సినిమాల్లో నటనకు కాస్త దూరమైన జనసేన అధినేత సినిమా ఇండస్ట్రీకి మాత్రం దూరం కావడం లేదు. ఇకపై పవన్ నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ హీరోగా రూపొందించిన చల్ మోహన్ రంగా సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందించారు. ఇకపై ఈ బ్యానర్ నుంచి మరిన్ని సినిమాలు రానున్నాయని సమాచారం. తమ కుటుంబంలోని హీరోలతో పవన్ సినిమాలు నిర్మించే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్ నిర్మాతగా వ్యవహరిస్తే నటించడానికి రామ్ చరణ్ తో సహా మెగా హీరోలంతా సై అనడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.